ప్రాబ్లం వస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ముఖ్య కారణం అవుతుంది. ఋతుచక్రం స్త్రీ శరీరంలో ప్రతి నెల ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. గర్భం ధరించడానికి వీలుగా ప్రతి నెల పరిపక్వమైన అండం ఒకటి విడుదలవుతూ ఉంటుంది. గర్భం ధరించని పరిస్థితుల్లో గర్భసంచిలోని ఎండోమెట్రియం పొరతో పాటు విడుదలైన అండం కూడా రక్తస్రావం రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు ఈ సహజ సిద్ధమైన ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. దీంతో ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. ఫలితంగా పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. దీంతో పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా చాలా మంది గర్భం ధరించలేకపోతుంటారు. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండే స్త్రీల్లో ఫస్ట్ ట్రీట్మెంట్ మెషర్ అనేది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 2/3 ఆఫ్ ద విమెన్ PCOS ఉండే విమెన్ లో దే ఆర్ ఓవర్ వెయిట్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రీట్మెంట్ మెషర్ బిఫోర్ ఎనీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఓవ్యులేషన్ కరెక్ట్ చేయడానికి ట్రీట్మెంట్ ఇవ్వ ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మెషర్ ఏంటంటే వెయిట్ తగ్గించుకోవటం. ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ బరువు ఉండేటప్పుడు ఈ ఓవ్యులేషన్ డిసార్డర్ అంటే అండం పెరగటానికి మందులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఉండదు. సో వెయిట్ తగ్గించుకుంటేనే నెక్స్ట్ స్టెప్ అంటే ఓవ్యులేషన్ డిసార్డర్ కరెక్షన్ చేయడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ PCOS ఉండే వారికి మెయిన్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి ఓవ్యులేషన్ డిసార్డర్ అంటే అండం తయారీలో లోపం ఉండటం వల్ల. దీనికి అనేక రకాల మందులు ఉన్నది. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 2/3 ఆఫ్ దెమ్ ఏంటంటే దే రెస్పాండ్ టు వాట్ ఈస్ కాల్డ్ ఓరల్ మెడికేషన్. అంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ అది వాడతాము 5 days. ఈ టాబ్లెట్స్ అనేది హార్మోన్ డిస్టర్బెన్సెస్ ని కరెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ రెస్పాండ్ టు ఈ ఓరల్ మెడికేషన్ విత్ ఓవ్యులేషన్. కానీ మోడరేట్ టు సివియర్ PCOS అట్లా ఉండే వారికి ఈ ఓరల్ మెడికేషన్ రెస్పాండ్ అవ్వరు. అలాంటప్పుడు హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది సెకండ్ డే నుంచి రోజు వాడుకోవాలి. అలా ఉండేటప్పుడు ఈ ఎగ్ గ్రోత్ అనేది చూడొచ్చు. కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది వాడుకునే ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విత్ ద ట్రీట్మెంట్ అనేది స్పెషలిస్ట్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లో చేయాలి. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని స్త్రీలో ఓవర్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దిస్ క్యాన్ లీడ్ టు మెడికల్ ప్రాబ్లమ్ కాల్డ్ హైపర్ స్టిమ్యులేషన్. అప్పుడు ఇది సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. మూడవది ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ వల్ల కూడా ఈ ఓవ్యులేషన్ అనే ప్రాసెస్ ని కెన్ బి ఇనిషియేటెడ్. అండాశయాల్లో నీటి బుడగల్ని స్కానింగ్ చేయడం ద్వారా నిర్ధారిస్తుంటారు. అండాశయాల్లో నీటి బుడగల్ని తొలగించేందుకు నెలసరిని తిరిగి గాడిలో పెట్టేందుకు ముందుగా మందులతో ప్రయత్నిస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండాశయాల్లోని నీటి బుడగల్ని డ్రిల్ చేసి వాటిని తొలగిస్తారు. చాలా మందికి మందులతోనే ఫలితం కనిపిస్తుంటుంది. సర్జరీ దాకా వెళ్లకుండానే గర్భం ధరిస్తుంటారు. ఈ PCOS అనే దానికి ఫస్ట్ అంటే అవాయిడ్ చేయడానికి కానీ ప్రివెంటివ్ మెషర్ గా చేసుకోవటం కానీ దానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే టు కీప్ యువర్ హెల్త్ ఇన్ ఆప్టిమమ్ కండిషన్ అంటే వెయిట్ బరువు సరిగ్గా BMI అలా చూసేటప్పుడు లెస్ దాన్ 30 అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ BMI ఉంచుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం ఇది చాలా చాలా అవసరం. యాజ్ లాంగ్ యాజ్ ద హెల్త్ అంటే వెయిట్ అనేది నార్మల్ మెషర్కి ఉండేటప్పుడు ద సిమ్టమ్స్ ఆఫ్ PCOS అంత ఆఫ్టన్ గా ప్రెసెంట్ అవ్వదు. ఓన్లీ వన్ ది విమెన్ పుట్ ఆన్ వెయిట్ అంటే స్త్రీలకి బరువు అది ఎక్కువ అయ్యేటప్పుడు అట్లాంటప్పుడే ఈ PCOS అనే ప్రాబ్లమ్స్ అగ్రవేట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ద వెయిట్ ఇస్ మెయింటైన్డ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ ఈ PCOS అనే దాన్ని వీ క్యాన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ అన్నమాట. PCODకి చాలా వరకు అధిక బరువు స్థూలకాయమే కారణం. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడానికి ఆహార వ్యాయామాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిళ్లు ఆందోళనల్ని చక్కగా తట్టుకోవాలి. హార్మోన్ల అసమతౌల్యం ఉన్నప్పుడు సకాలంలో తగిన చికిత్స తీసుకోవాలి. PCOD మరీ తీవ్రంగా ఉండి సహజ పద్ధతుల్లో గర్భం ధరించడం కష్టమైనప్పుడు ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న IUI, ICSI, IVF వంటి కృత్రిమ పద్ధతుల్లో సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. అండాశయాల్లో నీటి బుడగలున్నప్పుడు గర్భం ధరించడంలో ఎదురయ్యే చిక్కులు, వాటికి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్వైన్ ఫ్లూని ఎలా నివారించాలి?
హాస్పిటల్, సికింద్రాబాద్. సుఖీ భవ. ఈ వీళ్ళు అస్సలు చూడకూడదు. డోంట్ వరీ అమ్మా, ఈ సైక్లింగ్ ఛాంపియన్షిప్ ని గెలిచి